ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, ఆఖరి దినము. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన ఈ దినము నిన్ను ప్రశ్నిస్తూనే నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆయన చూడండి, ఆయన ఏమంటూ ఉన్నారో, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఎందుకు విడిచిపెట్టారు అంటే, ఈరోజు వాగ్దానాన్ని వింటున్న నీవు పరమ తండ్రికి దగ్గర అవడానికి, ఈ లోకములో పాపము చేత నీవు పట్టబడకుండా, శ్రమలలో నీవు కూరుకుపోకుండా, నీవు విడుదల పొందుకోవడానికి, నీవు పరలోకమును చేరుకోవడానికి, తిరిగి తండ్రి దగ్గర నీవు సంతోషంగా ఉండుటకు దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు ఆయనను బలిగా ఇచ్చేశాడు. ఈరోజు అపవాది ఏం చెప్తాడో తెలుసా? నీవు చాలా విలువలేని వ్యక్తివి, ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు, నీ మాట అంటే ఎవరికీ లెక్కుండదు, నువ్వు చాలా చిన్న వ్యక్తివి అని అనేక రకాలుగా నిన్ను కృంగదీస్తూ ఉంటాడు అపవాది. కానీ నీకు తెలుసా, ఈ ప్రపంచమును ప్రతి దినము నడిపించి కాపు కాస్తున్న దేవుడు అనుక్షణము కూడా నిన్ను చూస్తూ, నిన్ను ప్రేమిస్తూ నీకు సమీపంగా ఉన్నారు. ఆమెన్. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావో నీవు బలపరచబడాలి ఈరోజు. ఎందుకంటే తన కుమారుణ్ణి దేవుడు నీకు ఇచ్చాడు అంటే సమస్తమును కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఈరోజు వాగ్దానం అదే. ఆయన అంటూ ఉన్నారు మనుషులందరితో, చూడండి, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని. నా జీవితంలో ఇక మేలు నేను చూడలేనేమో, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేనేమో, నా కుటుంబం మారదేమో అని ఇటువంటి మాటలు నీ నోటి వెంబడి రాకూడదు. నువ్వు ఒక్కటి ఆలోచించి, నా దేవుడు నా కోసం ప్రాణం ఇచ్చాడు గనక ఇదిగో నా కుటుంబాన్ని కడతాడు. ఆయన నా కోసము తన రక్తాన్ని చిందించాడు గనక ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయటపడతాను. నా దేవుడు నా కొరకు దెబ్బలు తిన్నాడు గనక ఇదిగో నాకు స్వస్థత కలుగుతుందని ఈరోజు నిన్ను నువ్వు బలపరుచుకోవాలి దేవుడి నామంలో. హల్లెలూయా. దేవుడు సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వినకుండా ఉండాలని అపవాది అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఈ వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావంటే నువ్వు దీవించబడ్డావు యేసు నామంలో. ఆమెన్. దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటను మర్చిపోవద్దు. ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడని దేవుడే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆలోచించే ఈరోజు నువ్వేమాత్రం కూడా కృంగిపోవద్దు. ఒకవేళ నీ జీవితంలో నీ సొంత అపరాధముల వల్ల ఇబ్బందులు ఎదురైనా సరే, ప్రభువా నన్ను క్షమించి నన్ను హక్కును చేర్చుకో తండ్రి, నువ్వు నా కోసం ఈ భూమి మీదకి వచ్చావు ప్రభువా, ఇదిగో నేను ఈ మట్టిలో ఉండకూడదు, ఈ ఇబ్బందుల్లో ఉండకూడదు, అయ్యా నేను ఫలించాలి ప్రభువా అని నీవు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తే ఈ దినమే దేవుడు నిన్ను దర్శించి నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.